హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా మీరు. బంగారం పెద్ద షాప్స్‌లో కొనాలా? లేదంటే తెలిసిన షాప్స్ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలా? అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో, ఇదైతే చాలా పెద్ద డౌట్ అండి అందరికీ కూడా. యాక్చువల్‌గా నాకు కూడా డౌట్‌గానే ఉండేది. కానీ నేను ఈ మధ్యనే ఆహ్, కొంచెం తెలుసుకున్నాననమాట. సో, దాని గురించే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటున్నాయి అనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ అవ్వండి. ఓకేనా? సో, వీడియోలోకొచ్చేస్తే బంగారం మనం ఎప్పుడు కూడా మనం ఇప్పుడని కాదండి. చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మన అమ్మలు, అమ్మమ్మలు నాటి నుంచి కూడా ఒక తెలిసిన బంగారం షాప్ అనేది ఉంటూ ఉంటుంది. సో, మనం ఎప్పుడు కూడా అక్కడికే ఎళ్లి బ్లైండ్‌గా అంటే నమ్మకం అనమాట. అంటే వాళ్ళు కరెక్ట్‌గా చేస్తారా లేదా అని డౌటే ఉండదు మనకి. ఈ తెలిసిన షాప్స్‌లో ఆర్డర్ ఇచ్చి చేయించుకునే విషయానికొస్తే. మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎలా చేయించుకుంటూ వచ్చారో మనం కూడా అలాగే వెళ్ళి ఇచ్చేసి ఆర్డర్ చేయించేసుకుంటూ ఉంటాం. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా డౌట్ వచ్చిందనమాట. మేము అలాగే చేయించుకునేవాళ్ళము. మా పెళ్ళికి మా అమ్మలు ఎక్కడ చేయించారో అక్కడే నేను కూడా వెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత నల్లపూసలు తీసుకున్నాననమాట. నల్లపూసలు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. సో, బానే ఉంది అక్కడి వరకు. తర్వాత మా అబ్బాయిది బ్రేస్లెట్ కూడా చేయించామండి. ఫస్ట్ బర్త్‌డేకి బాబు పుట్టిన తర్వాత బ్రేస్లెట్ కూడా అక్కడే చేయించాను నేను. సో, ఇక్కడి వరకు బానే ఉంది కదండీ! ఎప్పుడైతే ఇవన్నీ చేయించుకున్నానో హ్యాపీగా తెలిసిన వాళ్ళు గాబట్టి మనకెలాంటి డౌట్ లేదు గాబట్టి బావున్నాయి ఆర్నమెంట్స్ అనేది అనుకునేసి వాడేసుకున్నాము. అంతే. అక్కడి వరకు ఓకే. అయితే నేను ఈ మధ్య ఆహ్, మా అబ్బాయి బ్రేస్లెట్ అనేది విరిగిందనమాట. సో, చిన్న పిల్లాడప్పుడు పెట్టినప్పుడు తెలియక కొరికేసాడనమాట. సో, అది బాలేదు. మీకు చూపిస్తానులెండి. అది నా దగ్గరే ఉంది కూడా. అయితే నేను అది తీసుకెళ్ళానండి షాప్‌కి. ఎక్కడికి ఈ తెలిసిన ఆర్డర్ ఇచ్చిన షాప్‌కి కాదు. నేను గోల్డ్ స్కీమ్ కట్టే షాప్‌కి తీసుకెళ్ళాననమాట. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్పారంటే ఆహ్, దీన్ని మేము అమ్మాలనుకుంటున్నామండి. ఎస్టిమేషన్ ఏసి చెప్పండి అనంటే, అది వచ్చేసి ఒక కాసనమాట. ఒక కాసు బంగారం అనమాట అది. అంటే అప్పుడు రేటు ఎలానో ఉండనివ్వండి. అప్పుడు రేట్ గురించి కాదు. మనం ఇప్పుడు అమ్మేటప్పుడు మనకి కరెక్ట్‌గా రేట్ రావాలా లేదా? మనం అదే కదా చూసుకుంటాము. ఒక కాసు రేటు మనకి ఎంత లేదన్నా 13,000 ఒక గ్రామ్ కాబట్టి 13,000 ఇంటూ 8 చేస్తే లక్ష ఒక 4,000 అలా అనమాట. వచ్చింది. అహా! రావాలి యాక్చువల్‌గా అయితే. సారీ కరెక్ట్‌గా ఏసానా నంబర్ 1, 2, 3, 4, 5 1,04,000 రావాలి. నేనింకా నార్మల్‌గా ఒక కాసు బంగారం రేటేసానంతే. తరుగు, మజూరు అవన్నీ మనకెలాగో రావు కదా! ఇది యాక్చువల్‌గా ప్రెజెంట్ రేటేసేసాను నేను. బట్ పాత బంగారం రేటు అవి వేస్తారనుకోండి. నేనంత పర్ఫెక్ట్‌గా ఇక్కడ కాలిక్యులేట్ చేయట్లేదు. ఇంత రావాలి. పోనీ ఆ తరుగు పాత బంగారం రేటు వేసినా పోనీ పైన 4,000 పోయినా ఒక 1,00,000 వస్తాయని అనుకున్నాం మేము. ఒక 1,00,000 వస్తాయని ఇంట్లో అనుకోని తీసుకెళ్ళామనమాట షాప్‌కి. అది కూడా ఆ ఆర్నమెంట్ మనం అక్కడ పెట్టేసి ఇచ్చేసి వేరే ఆర్నమెంట్ ఏమన్నా తీసేసుకోవచ్చు కదా! అని చెప్పేసి తీసుకెళ్ళామనమాట. సో, వాళ్ళు బంగారం షాప్‌లో వాళ్ళు ఎస్టిమేషన్ ఏసి చెప్పినప్పుడు దానికి ఒక 75,000 ఎస్టిమేషన్ ఏసారండి. అదేంటి ఒక కాసు బంగారానికి 1,00,000 వస్తాయి కదా! అనుకున్నాము. ఎంత తక్కువ అనుకున్నా 75,000 రావడం ఏంటి అని అడిగితే కొంచెం తక్కువుందండి బంగారం అన్నారు. ఎంత తక్కువ అంటే ఒక 1 గ్రాము ఎంతో తగ్గింది అంతే. అంటే అది కాసు కాబట్టి 1 గ్రామ్ కూడా గాదు. మిల్లీల్లో తక్కువుందన్నారు. సో, ఓకే అనుకున్నాం. అయితే వాళ్ళేం చెప్పారంటే, మేము తీసుకెళ్ళిన ఆర్నమెంటు 22 క్యారెట్ లేదంటండి. 18 క్యారెట్ ఉందంట. అదేంటి 18 క్యారెట్ ఉండడం ఏంటి అని అనుకున్నాము షాప్‌లో.
చాలా స్టన్ అయిపోయామండి మేము. అసలు నమ్మలేకపోయాము. అదేంటి చాలా నమ్మకమైన షాప్ కదా అది. అక్కడ చేయించుకున్నాము. 22 క్యారెట్ రేట్ వేసి 916 కేడిఎం ఎన్నో చెప్తారు అక్కడికెళ్తే. బట్ కానీ 18 క్యారెట్‌లో చేసిచ్చారా? అదేంటి? క్యారెట్ అనేది తగ్గిపోద్ది కదా! మనం వేసుకొని వాడినంత మాత్రాన క్యారెట్స్ ఎలా తగ్గిపోద్ది? ఏదో మనకి అరిగి ఒక ఎంతో కొంత మిల్లీగ్రాములు తగ్గుతుంది తప్ప క్యారెట్స్ ఎలా తగ్గిపోతాయి? ఇది చేయడంలోనే కదండీ డిఫెక్ట్ ఉండేది. నాకప్పుడు చాలా ఇంకా షాకింగ్‌గా అనిపిచ్చి లేదండి అలా ఏముండదు. మేము మంచి షాప్‌లో చేయించుకున్నామని చెప్పాను. ఎంత చెప్పినా లేదండి ఇది 18 క్యారెటే ఉంది అని చెప్తున్నారనమాట. సో, 75,000 వస్తదని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళేమన్నారంటే, "మీరిది ఏమన్నా తెలిసిన షాప్‌లో చేయించారా?" అన్నారు. "అవునండి" అన్నా. "సో, మీరు అక్కడికే వెళ్లి ఇచ్చేసేయండి. మీకు అప్పుడైతే కొంచెం ఎక్స్‌ట్రా వస్తది. 1,00,000 రావాల్సిందల్లా మనకి 25,000 అన్నా తగ్గిపోతుంది గదా! మీకు లాస్‌లో ఉంది కదా! మీరు అక్కడికే వెళ్లి ఇవ్వండి. మీకు మంచి రేట్ ఇస్తారు" అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అమ్మలేదు. అమ్మకుండా వచ్చేసామనమాట. యాక్చువల్‌గా ఇది అమ్మేసి మనం ఏదన్నా తీసుకోవచ్చు అని వెళ్ళాం. ఓకే. ఇది తీసుకొని వెళ్ళి మేము ఇక్కడ చేయించిన గోల్డ్ షాప్ ఉంటది కదా! అక్కడికి వెళ్ళామనమాట. అక్కడికి వెళ్ళి ఇదిగోండి ఇది మీ దగ్గర చేయించిందే ఇలా ఇచ్చేద్దాం అనుకుంటున్నామంటే ఆయన ఎవరి ఎస్టిమేషన్స్ ఆళ్ళకుంటాయి కదా! ఆయన వెయిట్ అది చూసి ఇది ఒక 8 గ్రామ్స్ అంటే కొంచెం మిల్లీల్లో తగ్గింది. కంప్లీట్‌గా 8 లేదు. అయితే ఒక గ్రామ్ కాస్ట్ 10,000 ఏశారు. అదేంటండి అంటే ఇది పాత బంగారం అండి. కొంచెం మనకి అంత ప్యూరిటీ ఉండదు కదా! అందుకని ఇలా వేసాం అన్నారు. నాకు షాకింగ్ అనమాట. యాక్చువల్‌గా 10,000 అనేది 18 క్యారెట్ రేట్. అవునా కదా! 22 క్యారెట్ రేటు 13,000 కదా! 3,000 లెస్‌లో ఉంటుందెప్పుడు అని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో గూడా చెప్పాను. సో, 1 గ్రామ్ రేట్ 10,000 ఏసేసరికి ఆయన 18 క్యారెట్ రేట్ ఏసారని అక్కడే నాకు అర్థమైపోయింది. సో, అంటే ఈయన చేసింది కూడా 18 క్యారెటే కదా! అందుకనే నాకు 18 క్యారెట్ రేట్ ఏసారని నేను క్లియర్‌గా నాకు క్లియర్ పిక్చర్ వచ్చింది. సో, నేను అప్పుడు బ్రెయిన్‌లో అనుకున్నాననమాట. నాకు వద్దు నేను ఇంక ఇక్కడ చేయించుకోను ఇలాగని నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. అయితే నాకు 8 గ్రామ్స్ గాను ఎంతొస్తుంది? 80,000. 80,000 కూడా కంప్లీట్‌గా రాదు. మిల్లీగ్రాములు తక్కువుంది కాబట్టి 78, 77 అలా రావచ్చు. ఏదేమైతే ఏముంది దీనికన్నా ఒక 2, 3,000 ఎక్కువ తప్పితే నాకు ఎక్కువేం రావట్లేదు. మనం చేయించిన షాప్ అనమాట ఇది. చేయించిన షాపు. ఇదేమో పెద్ద షాప్. పెద్ద షాప్‌లో 75,000 ఇస్తానంటే, మనం చేయించుకున్న షాప్‌లో ఇంత వస్తుందనమాట. పెద్ద డిఫరెన్స్ ఏముంది? నేను చెప్పిన దాన్ని బట్టి మీరు నమ్మేయండి అని నేను చెప్పట్లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర తెలిసిన షాప్‌లో చేయించిన ఐటెమ్ ఏమన్నా ఉంటుంది కదా! ఆర్నమెంట్. దాన్ని తీసుకెళ్ళి ఒకసారి పెద్ద షాప్స్‌లో చెక్ చేయించండి. ప్యూరిటీ చెక్ చేయించండి. అది 22 క్యారెట్ ఉందా? 18 క్యారెట్ ఉందా? అనేది మీరు చెక్ చేయించుకున్నారనుకో నమ్మకంగా చేసేవారైతే 22 క్యారెట్‌లో చేసి ఇచ్చారనుకోండి మీరు, చక్కగా హ్యాపీగా చేయించుకోండి మీరు. ప్రాబ్లమే లేదు. అర్థమవుతుందా? లేదు 18 క్యారెట్‌లో ఉందంటే గనక అక్కడ మీరు మోసపోతున్నారని అర్థం. పే చేసేటప్పుడు మాత్రం 22 క్యారెట్ పే చేసి, రిటర్న్ ఇచ్చేటప్పుడు మాత్రం 18 క్యారెట్ తీసుకుంటున్నామంటే మనం ఎంత నష్టపోతున్నాం మీరే తెలుసుకోండి. నేనిది క్లియర్‌గా నేను స్వయంగా నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను. ఇప్పటికి కూడా నేను బ్రేస్లెట్ అమ్మలేదు. నా దగ్గరే ఉంది. నేను గోల్డ్ స్కీమ్‌లో, డిపాజిట్ స్కీమ్‌లో పెడదామని చెప్పేసి అమ్మట్లేదనమాట. సో, ఇప్పుడు మీరు కూడా క్లియర్‌గా తెలుసుకొని అప్పుడు చేయండి. ఎందుకంటే వీళ్ళని మనము ఇలా చేయించుకున్న షాప్ వాళ్ళని మనం గట్టిగా అడగలేమండి. మీ దగ్గరే చేయించాము అనగలం తప్ప ప్రూఫే ఉంది మన దగ్గర. ఓకే. ఏమన్నా బిల్ మీద ఏమన్నా 22 క్యారెట్ ఐటెమ్ అని రాసుంటుందా? ఏముండదు కదా! మనం అడగలేం. అదే గాని మనము పెద్ద షాప్స్‌లో ఇలా కొన్ని కొన్ని పెద్ద షాప్స్ ఉంటాయి కదా! వాటిలో చేయించుకొని ఉంటే గనక ఖచ్చితంగా బిల్‌లో మనకి 22 క్యారెట్ అని, అది ఎన్ని గ్రామ్స్ ఉందని, దాని గ్రామ్ కాస్ట్ ఎంతని, జీఎస్టీ ఎంతని ఏ టు జెడ్ మనకి బిల్‌లో మెన్షన్ చేసి ఉంటుంది. మనం రిటర్న్ వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు కూడా ఆ బిల్ తీసుకెళ్ళి మనం అడగగలుగుతాం. ఒకవేళ తక్కువ కాస్ట్ ఏమన్నా కడితే 18 క్యారెట్ ఏమన్నా కడితే. కాబట్టి నాకు కంపేర్ చేస్తే ఇక్కడ పెద్ద షాప్‌లోనే మనకి బెటర్ అని నా ఐడియా. ప్లస్ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నప్పుడు మనకి తరుగు, మజూర్ అనేవి కూడా పడతాయి.
అదే ఇక్కడనుకోండి స్కీమ్ కాబట్టి మనకి వీఏ చార్జెస్ అవి ఉండదు కదా! నాకు ఇక్కడే బెటర్ అని అనిపిస్తుంది పెద్ద షాప్స్‌లో. ఇది ఓవరాల్‌గా నా అనాలిసిస్ అనమాట. మీకు గనక ఏమన్నా హెల్ప్ అయిందనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నేను చేస్తాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.